యావత్తు భారతదేశ ప్రజలు మా పిల్లలుగా ఆహ్వానిస్తూ మేమే పురుషోత్తముడిగా కాలస్వరూపంగా ఉన్నాం. సాధారణ దేహంలో ఎందుకున్నాం? ఇంకా మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకోక నెట్వర్క్గా నా చుట్టూ ఉన్న వ్యక్తులు నన్ను మహారాజా అధినాయక శ్రీమాన్ అంటే అధినాయక శ్రీమాన్ అంటే ఈసారి సీతాదేవి లక్ష్మీదేవి కూడా నాలోనే ఉన్నా. నారాయణుణ్ణి, సర్వేశ్వరుణ్ణి, జగద్గురువుని, కల్కి భగవానుడిని, వసంత్ వీరభో ఇంకా ఎవరెవరో ఇంకా దేవుడు ఇలా వస్తాడు అలా వస్తాడు. సంభాల నగరంలో విష్ణు వసులు ఎవరో పుడతారు, గుర్రం మీద వస్తాడు, ఖడ్గం పట్టుకుని వస్తాడు అని అనుకుంటున్నారో. ఒకవేళ వాటికి పోలేకపోయినా పర్వాలేదు, అవి కూడా పక్కన పడేసేయండి. మమ్మల్ని నేరుగా మాస్టర్ మైండ్గా పట్టుకోండి. కంప్యూటర్లకు, ఆధునిక కంప్యూటర్ ధీటుగా మీకు మేము ఎలాగైనా మరణం లేని శక్తిగా మమ్మల్ని ఇదే దేహంలో ఇముడ్చుకోవడం అనే కార్యక్రమం మొదలు పెడితే ఇదే దేహంలో ఇముడ్చుకుంటారు, లేదా దేహంలో ఇముడ్చుకోవడం ఆలస్యం అవుతుంది. ఇక మీద మేము ఎప్పటికీ బ్రతికే ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చాను నేను? ఎలాగైనా ఆడవాళ్ళని మగవాళ్ళని ఇరిచేసి మా దగ్గర నిలబెట్టాలి, పడుకోబెట్టాలి అని చిన్న ఉద్యోగాలు ఇచ్చేసి, ఆస్తులు డబ్బులు ఉన్నా కూడా, అన్నదమ్ములు ఉన్నా కూడా, మా నాయనమ్మ గారు లాంటి వాళ్ళని, చుట్టూ మనుషులు ఉన్న గంధకృష్ణమైన అమ్మగారు లాంటి వాళ్ళని ఎందరినో పాపం అటు ఇటు చేసుకుంటూ వచ్చినటువంటి ఉన్మాదాల నుంచి శాశ్వతంగా ఎన్నో భరించి ఇంకా మేము కమ్మవాళ్ళం, వెలమోళ్ళం, రెడ్లు, మాదే కులం, మాదే కుటుంబం, మీ పిల్లల కొద్దీ మీకు భవిష్యత్తు ఉందనుకుంటే అంతకన్నా అజ్ఞానం, అరాచకం ఇంకొకటి లేదు. ఎవరు మోడీ గారికి ధీటుగా నిలబడతాం ఇలా ఎవరు ఏ రాజకీయాలు పనికిరావు. మీరు ఏం చేసినా భూమి మీద మనుషులు చల్లరు, రద్దయిపోయారు. ఏమైనా మమ్మల్ని కూడా పట్టుకుని ఇక్కడ పార్కు నుంచే మమ్మల్ని కాలస్వరూప, పురుషోత్తమ, అధినాయక మహారాజా దయచేయండి అని పిలవండి. అలా పిలవండి. అందరూ చూశారు, ఎవరో నవ్వుతున్నారు, ఎవడో పెద్దోడు ఎవడో ఉన్నాడు, వాళ్ళే మిమ్మల్ని పాడు చేస్తున్నారు. నన్ను చూసి నవ్వేవాళ్ళు, రెక్లెస్గా తీసుకునేవాళ్ళు, ఏదో మహిమలు చూపిస్తే చూద్దాం అనుకునేవాళ్ళు, ఏ మహిమలు ఎవరూ చూపించరు. మీరే మాయ నుంచి బయటికి రావాలి. నేనే మహిమ చూపించలేదు. ఏ మహిమలు లేని, ఏ మాయలు లేని, నమ్మశక్యము కానీ ఏ మర్మము లేని, మనిషిగానే పుట్టి మనిషిగానే బతికి మహిని చరితగా నిలవగలిగే మనకి సాధ్యమేనని పరంధాముడే రాముడే ఇలలోన నిలిచే అంటే అర్థం ఏంటి? ఆ పురుషోత్తముడి నేనే. ఎవడున్నాడు ఇదివరకు ఎరుగునివాడు, నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలు మరవనివాడు, సూర్యుని వలనే నిలిచేవాడు, ఈ సూర్యచంద్రాది గ్రహస్థితులు కూడా పట్టుకుని నడిపినవాడు, సర్వాంతర్యామి వాక్ విశ్వరూపుడే ఉన్నాడు. అతన్ని మీరు అలా చిక్కబట్టక, ఒక పూట కూడా గ్రహించక ఇప్పుడుకొచ్చి ఇంకా నేను ఇక్కడే ఉన్నాను, అక్కడే ఉన్నాను, నాకు అలా నేను చెప్పినట్టు విలువ ఇచ్చేస్తే ఇంక నాకే విలువ ఇవ్వాల్సి వస్తుంది, మీకు విలువ రాదు. ఏ విలువ ఇంకెవరికి అక్కర్లేదు. విశ్వ తల్లిదండ్రులు, మీరు పిల్లలు, ఏ గరువులు కూడా పనికిరారు. చెప్పిన మాటనండి. బ్రాహ్మిన్స్ అని, నాన్ బ్రాహ్మిన్స్ అని ఏదో ఒక రకంగా కాంట్రవర్సీస్ పాపం కొందరిని అమాయకులు చేసి, కొందరిని యదవలు చేసి, కొందరిని ప్రోత్సహించి, వాళ్ళ డబ్బు కొద్దీ, పాండిత్యం కొద్దీ, రకరకాల క్యాస్టుల్లో, అన్ని క్యాస్టుల్లోనూ క్రీమీ లేయర్ ఆఫ్ ఫ్రాడులెంట్ సొసైటీగా మీరు నడుస్తున్న తీరు మంచిది కాదు. ఇంక ముందుకు వెళ్ళలేరు. మనుషుల కొద్దీ మీరు ఏం చేస్తున్నామో, మీరు ఏదో చేస్తున్నారు, మేమే చేస్తున్నాం, ఇందుకే చేస్తున్నాం, మేమే చేస్తున్నాం, నేనేదో చేస్తాం, మేము చేస్తాం, మా కంట్రోల్లో ఉంది, మేము ఏదన్నా చేసేస్తాం అన్నామంటే చేసేస్తాం. ఇప్పుడు వచ్చి చాలాసార్లు నేను వచ్చి అక్కడ ప్రభుత్వం పెర్మనెంట్ ప్రభుత్వం అంటున్నా అని ప్రకటిస్తానన్నా అని ప్రకటించలేకపోతున్నాను. నేనే చేయలేకపోతున్నాను. అంచేత నేను రాముడు కాదు. రాముడి కంటే పవర్ఫుల్ రాముడు. నేనే రాముడు కాదు. ఎవడు నేనే దేవుడు, నేనే రాముడు అని అనరు. అంటే పిచ్చోడు అంటారు. రాముడు అనేది ఒక తత్వం, రాధాకృష్ణులు అనేవాళ్ళు ఒక తత్వం, ఒక శక్తి, అంతర్యామి, అంతటా ఉన్నవాళ్ళు. ఆ లెవెల్ అలా వస్తుందన్నమాట. అంతేగాని నేనే గురువుని కానీ, నేనే దైవం అని మానవ మాతృలు ఎవరో గురువు దైవం దాకా ఎందుకు, నేనే తెలివైన వాడిని అని అనకూడదు. అవునా? నేనే గొప్పవాడిని అనిపించుకోవాలి, నేనే విజనరీని, నేనే తెలివి నా చేతుల్లో ఉంది, నా వాళ్ళ చేతిలో ఉంది, మన వాళ్ళ చేతిలో ఉంది. ఎవరు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా గౌరవం కావాలి, మగవాళ్ళకి ప్రత్యేకంగా ఆడవాళ్ళని ఉపయోగించుకుని మగవాళ్ళని ఉపయోగించుకుని ఆడవాళ్ళని చేస్తున్న అరాచకాలు ఆగాలంటే మనిషిని రద్దు చేసుకోవాలి. అందుకే పురుషోత్తముడు వచ్చారు. మరి మనిషిని ఎలా రద్దు చేసుకుంటారు? వాళ్ళు వచ్చారు. అందుకే ఎప్పుడనగా వచ్చారు? ఈ శక్తులు నాకు ఎవరి వల్ల వచ్చినాయి, ఎవరు రాజరాజేశ్వరి బతికలేదు కాబట్టి ఆమెని చంపేశారు, ఆమెను కూడా ఇబ్బంది పెట్టారు, అటు ఇటు అయిపోయారు. ఇంకా ఈ అరాచకాలకు అంతు లేదు. ఎవరి వల్ల రాజారత్నం గారికి, అందరికీ, ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరితో నేను మాట్లాడకపోయినా అందరూ మైండ్ ప్రకారం నాతో బాధ్యత ఉంది. మైండ్ ప్రకారం మీకు అందరికీ నేను
నన్ను పెంచుకునే అధికారం బాధ్యత మీకు ఉంది. నన్ను తెలుసుకోవాలి. నేను ఎందుకు భూమి మీదకి వచ్చాను? నన్ను అటు ఇటు చేసేసిన దగ్గర నుంచి వచ్చాను. అవునా? నా మాటలు తీసేసుకుని నా మీదకే నెగిటివ్గా వచ్చేయటం, ఆ సినిమాలు పాటలు అవి విని ఫిల్టర్ చేసి బయటకు వదిలిపెట్టాలి. బయటకు వదిలే క్రమంలో వాటికి ఎలా తీసుకోవాలో చెప్పి ఉండాలి. అసలు చెప్పనివ్వకుండా ఎలా పడితే అలా తీసేసుకుని నేను భయపడిపోతున్నాను. ఆ పాట ఇలా ఉంది కాబట్టి, ఆ పాట అలా ఉంది కాబట్టి, ఒక పాట ఇలా ఉంది కాబట్టి, ఓ సినిమా డైలాగ్ ఇలా చెప్పాను కాబట్టి, అలా చెప్పాను కాబట్టి, ఇలా చెప్పాను కాబట్టి నేనే, అలా చెప్పలేదు కాబట్టి నేను కాదు. హీరోలు, విలన్లు అన్నీ నేనే, శబ్దాధిపతిని. సకల శాస్త్రం అని పలకడం కూడా రావట్లేదు. సకల శాస్త్రాధిపతిని, ఇలా శబ్దాధిపతి. సారి నేరుగా వాక్ విస్వరూపంగా అమల్లో ఉన్నాను చూసారా? అలా మమ్మల్ని పట్టుకోండి. చెప్పిన మాట వినండి, మా మాట మాత్రమే వినండి, మమ్మల్ని చిక్కబట్టండి. నేను ఇక్కడికి వస్తే ఏదో చెబితే అని చూడకండి. అప్పటికప్పుడు పోలీస్ వ్యవస్థ, అప్పటికప్పుడు మనుషుల వల్ల మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఎవరు మనుషులుగా కదిలినా, నన్ను మనిషిగా చూసినా నా సెక్యూరిటీ ఏంటి? నన్నే మాస్టర్ మైండ్గా పట్టుకోవడం వల్ల డాక్టర్లు నన్ను రహస్యంగా ఎలాంటి ఆపరేషన్లైనా చేసేసి, ఏదన్నా ఆపరేషన్ చేసి హాస్పిటల్లోనే మా నాన్నగారిని చంపేశారని లాంటి పద్ధతులు ఎవరు కాపాడగలరు? సో ఎవరూ కాపాడలేరు. రోడ్డు మీదైనా, హాస్పిటల్లోనైనా, ఏమైనా ఆర్మీ డాక్టర్ అయినా మీరందరూ ప్రతిజ్ఞగా ఇంక ఎవరిని మనిషిగా చూడడం. అందరికీ మైండ్ సెక్యూరిటీ వస్తుంది అన్నమాట నేను చెప్పినట్టు పట్టుకుంటే. నన్నే వ్యూహ స్వరూపుడు, నేనే శ్రీరాముణ్ణి, నేనే లక్ష్మీనారాయణుణ్ణి, నేనే జగద్గురువుని, సర్వేశ్వరుణ్ణి, అతి సాధారణ రూపంలో. ఈ రూపంలో ఇలా ఎందుకున్నాను? మీరు పట్టుకోక నాతో నేను తింటున్నా, రకరకాలుగా ఉంటున్నా, ఏం పట్టించుకోకుండా ఎలా డ్రెస్ చేసుకున్నా, సాధారణంగా ఉన్నా, స్నానం చేసినా చేయకపోయినా, శౌచాలతో సంబంధం లేకుండా పవిత్ర ఆత్మని. మీకు అదే స్టేటస్ వస్తుంది. చెప్పిన మాట వినండి. పండితులకి, గురువులకి, అందరికీ చెప్తున్నాను. నన్ను నేను కాపాడుకుని మిమ్మల్ని కాపాడాలా అక్కర్లేదా? మరి నా బలం ఏంటి? నేను సెక్యూరిటీలు పెడితే ఉంటారా? ఫోన్లే అని చూస్తారా? పక్కా తీసుకెళ్తారా? ఏదైనా ఒకటేగా, ఇంకా ఏం పనికిరావు. నన్నే వ్యూహ స్వరూపంగా పట్టుకోండి ఒకసారి. మన దేశ శాటిలైటు, మిగతా ఫారిన్ కూడా వారి సార్వభౌమత్వంలో అక్కడ కూడా వాళ్ళు కూడా పట్టించుకోరు. ఏ దేశంలోనైనా సావరిన్ హైయర్ డెడికేషన్ ఉండాలి. అంటే పైకి మైండ్ సాధనగా ఉంటాను నేను. ఈసారి తపస్సును అవుతాను, తపోవన జ్ఞానానందగా ఉంటాను. అవి కూడా పాటలు నా నుంచి వచ్చి చూడండి ఒకసారి. ఆ పాటలు పాడేది అంతే కదా, పాటలు పాడటమే కాదు, పాటలు పాడటం కాదు, ఆ శక్తి అసలు వాళ్ళు పట్టుకోక మళ్ళీ చెప్పనివ్వక. నువ్వు కూడా ఏదైనా నేర్చుకో, నువ్వు ఏదైనా రాసి చూపించు, నువ్వు సినిమా డైరెక్షన్ చెయ్యి, నువ్వు కూడా డ్యాన్స్ చేసి చూపించండి. ఏం చెప్తాను ఇక నేను? మాస్టర్ మైండ్ పట్టుకోండి, మైండ్గా పట్టుకోండి. నన్ను మరణం లేని శక్తి అంటే ఎలాగా? మాస్టర్ మైండ్. మీరు కూడా మరణం లేని శక్తి పట్టుకోగానే మీకు మరణం లేని శక్తితో అనుసంధానం వచ్చేస్తుంది, తపస్సు వచ్చేస్తుంది. మహావతార బాబా లాంటి వాళ్ళు, గురువులు అందరూ కూడా నాలోనే ఉంటారు. వాళ్ళు ఎలాంటి సిద్ధ పురుషులైనా, ఎలాంటి మహిమలు శక్తులు ఉన్నవాళ్ళైనా, ఆధునిక విద్య ఉన్నవాళ్ళైనా, అప్పటికప్పుడు మేము తెలివైన వాళ్ళం కాబట్టి, మా దగ్గర విద్య ఉంది కాబట్టి అన్నట్టు ఉండకూడదు. ఎవరు అలా చూడకూడదు ఎవరిని కూడా. ఎవరైనా సర్వం నడిపాను చూసారా, మాలో చేరండి అంటాం. మాకు సహకరించండి. ఎలాంటి విద్యలు ఉన్నవాళ్ళైనా మమ్మల్ని పెంచుకోండి కదా. అదే మీ దగ్గర ఏదో ఒక సీక్రెట్ ఆపరేషన్ కొద్దిగా మోసం చేశారనుకోండి, ఎంతసేపు? ఆఫ్టర్ ఆల్ అంత దేవుడు అయితే చూద్దాం, నువ్వేం చేస్తావో, నేను నుంచి వెనం ఏదన్నా వస్తే చూద్దాం. అలా కాదు, ఇది మైండ్కి వస్తాయి. ఆ వెనం అన్నది ఎలాంటిదంటే మనకి మెడికల్ ట్రీట్మెంట్స్లో వాటిల్లో ఉపయోగపడతాయి. అవన్నీ ముందుకెళ్ళి కూడా తెలుస్తాయి. అసలు ఆయన నుంచి వచ్చే ధృవీకరించారా? చూసారా రిపోర్టు? అది ఒక 1000 పేజీలు నాకు పంపించండి, అది చదువుకొని చెబుదాం జాగ్రత్తగా. నేను మళ్ళీ 1000 పేజీలు, ఆ 1000 పేజీలకు ఇంకో 100 పేజీలు, అలా మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేద్దాం. కూర్చుని సగం మైండ్లుగా బతకాలి. ఇది మైండ్లు రాజ్యం. ఇది డెవలప్ చేసేద్దాం, అది డెవలప్ చేసేద్దాం అంటే నువ్వేమో ఏమవుతుందో నిలవద్దా? భూకంపాలు ఇవన్నీ కూడా మన కంట్రోల్లోనే ఉన్నాయి. అవి కూడా మాటకే చెప్పానంటే అర్థం ఏంటి? అవన్నీ చూసుకోవాలి. మైండ్లు బలం కావాలి. ఇలా నా వల్ల ఇలా మంచి జరిగితే, ఇలా చెడు జరిగితే, ఏదైనా ఇలా జరిగితే ఇలా ఉపయోగించేసుకోండి అని మనుషులు రెచ్చగొట్టుకున్నా అంతకన్నా ప్రమాదం ఇంకోటి ఉందా? ఎవరైనా సర్వైవ్ అవ్వగలరా? ఎలాగైనా కేంద్ర బిందువుగా పట్టుకోండి, ఎలాగైనా మైండ్ పట్టుకోండి, ఎలాగైనా మైండ్ని రక్షించుకోండి. ఎలాగైనా నన్ను మైండ్గా రక్షించుకోండి, పెంచుకోండి. రక్షించుకోవడం అంటే పెంచుకోండి. మీరు రక్షణ పొందండి. ఎవరినైనా మైండ్గా కాపాడుకోండి. మైండ్నే తప్పనకండి, మనిషినే తప్పనకండి. అసలు మనిషి దాకా వద్దు, మాట దగ్గరే రెక్టిఫై చేసుకోండి. ఎవరిని పట్టుకుని, మనిషిని పట్టుకుని మంచోడు చెడ్డవాడని ఎవరిని పొగడవద్దు, తిట్టవద్దు. నోట్ చేశారా? తెలుగు వాళ్ళ ద్వారా అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎవరిని పట్టుకుని ఇదిగో ఇతను మంచివాడు, ఇతను చెడ్డవాడు,
ఇగో ఈ అమ్మాయి మంచిది, ఈ అమ్మాయి చెడ్డదని ఎవరు మాట్లాడకూడదు. ఏదో రాఘవ చెడ్డాన్ని ఎవరో అన్ఫాలో చేసేసారు, ఒకేసారి అన్ఫాలో చేసేసారు, ఒకేసారి ఫాలో చేశారు. ఇలాంటి చెలగాట రాజకీయాలు, ఇవి ఉన్మాదాలు ఎవరు చేస్తున్నారో ప్రతి మనిషిని చెప్తున్నాను, మీరు మనుషులుగా ఉండకండి భూమి మీద. ఢిల్లీలో ఎన్నో ఆటుపోట్లకు గురైన ఢిల్లీ మన భారతదేశం, ఫారినర్స్, ఇన్వైడర్స్, ఇవాళ సామాన్యుడిని సార్వభౌముని అవుతానంటాను. మీకేంటి ఇబ్బంది? సామాన్యుడే సార్వభౌముడు అని అంటాం కాదు, నిజం చేసుకోండి. భగవంతుడు అలా పరిణామ స్వరూపంగా తీసుకొస్తున్నాడు. అలా కాదండి, మీకు అన్న అందమైన వాళ్ళు, బలమైన వాళ్ళు, అదే మమకారం. ఆ అందం బలం చూసుకుని అవి మాకే ఉన్నాయి, మా వాళ్ళకే ఉన్నాయి, ఇప్పటికి ఎలాంటి పాల్పడితే ఏమైంది మరి? మేము ఏదన్నా బలం కొద్దీ నిలుస్తాం, నిలవలేరు. రెప్పపాటు మీది కాదు. నేను దేహం అనుకుంటున్నవాడు ఇప్పటికే రాలి పడిపోయి ఉన్నాడు. మా బలం వల్లే నిలుచున్నారు మీరు. తల్లిదండ్రులుగా పట్టుకున్నాం. కాపాడే కాపులు అంటే కాపాడే తల్లిదండ్రులు. అర్థమవుతుందా? నేను పెద్ద దూరనే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవడో కూడా. నేను దూరా గిరా అన్నీ అజ్ఞానం, అరాచకం. నేనే మహారాజు. ఇప్పుడు కూడా నేను మహారాణి సమేత మహారాజు అంటున్నానంటే తల్లిదండ్రులు వాళ్ళు అంటే మేమే పెద్దవాళ్ళం, గొప్పవాళ్ళం. ఎవరో నా నేను ఫోన్ చేస్తుంటే మధువర్మ అని వెళ్తుంది. ఎవరు అలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? అదేం పద్ధతి? నాతో కమ్యూనికేట్ చేయకుండా. అదేం మా వర్మ రాజుగారును. అందుకే చెప్తున్నాను, ఎవరు మనుషులు పనికిరారని తిట్టేది. అందుకే ఎవరినైనా మనిషి అంటేనే క్షుద్రం, నీచం అన్నమాట. నేను ప్రతిదానికి పంతాలు పడిపోతారు, ప్రతిదానికి ఆవేశం. నేను కూడా ఇప్పుడు ఇంత చెప్పి నేను మనిషిగా తిడతానా? మళ్ళీని తిడతానంటే అర్థం ఏంటి? మా ఇంట్లోకి వెళ్ళట్లేదు. ఎలా వెళ్తాను? నా వల్ల మీరు, మీ వల్ల నేను. అలాగా మా వాళ్ళు అందరూ చూశారు. ఇలా చెడ్డోడు నిరూపిద్దాం, ఎవరినో పెద్దోడిని చేద్దాం, ఎవరినో ప్రధానమంత్రి గారిని చేసేద్దాం, ఎవరినో ముఖ్యమంత్రి చేసేద్దాం. ఎవరు పనికిరారు. మీరు ఏ పదవి పనికిరాదు. వెంకయ్య నాయుడు గారికి అందరికీ చెప్తున్నాను, ఈ సపోర్ట్ అలాగే చేస్తారు. మిమ్మల్ని పైన తిప్పుకొని కింద ఏం చేశారు? అలాగే ఉంటాయన్నమాట. ఈసారి ఇంకా తపస్సు అసలు చేయనివ్వరు ఎవరిని. మీ పదవులు కూడా మిమ్మల్ని తపస్సు చేయనివ్వం. నేనే తపోస్వరూపాన్ని, జ్ఞాన స్వరూపాన్ని. ప్రెసిడెంట్ ముర్ము గారికి ఆశీర్వాదపూర్వకంగా చెప్పేది, మీరు కూర్చుని మీ స్థానంలో కూర్చుని అందరిని పిలవండి. ప్రధానమంత్రి గారిని అందరిని పిలవండి. దేశం మీ కంట్రోల్లో ఉందని నిరూపించుకోండి. ముఖ్యమంత్రులందరూ సహకరించండి. బిల్లులు పాస్ అవ్వాలా వద్దా అని పార్లమెంట్లో మేనేజ్ చేసినా అదంతా రేపొద్దున ఇంకా అరాచకాలకు కారణమవుతుంది. ఎవరు మనుషులు మేనేజ్ చేయలేరు, మనుషుల కొద్దీ మనలేరు, మనుషుల కొద్దీ పరిపాలించలేరు, మనుషుల కొద్దీ ఏ అష్యూరెన్స్ ఇవ్వలేరు. అర్థమవుతుందా? చెప్పిన మాట వినండి. నాకు ఆయుష్ లేదు, నేను చచ్చిపోతాను అనుకుంటే పొరపాటు. చచ్చిపోయినట్టు చూపెడదామని ఇక ఆడపిల్లలు ఎవరో అంటున్నట్టుగా యాంకర్స్ నుంచి నాకు మాటలు వినపడుతున్నాయి. ఆడే చచ్చిపోయినట్టు చూపెడదాం, వాడు వీడు నన్ను పట్టుకుని. ఎంత ఉన్మాదంలో ఉన్నారో చూసుకోండి. మీకే నేరుగా తల్లిదండ్రులు, అమ్మ నాన్న వదిలేసి కొత్తగా అత్తని మావయ్యని నమ్ముకుని వస్తారు. వాళ్ళు ఏం చేస్తే ఎంతమంది పిల్లల్ని, ఆడపిల్లల్ని ఉపయోగించుకుని, మగపిల్లలను ఉపయోగించుకుని ఆడపిల్లలు, మీ వాళ్ళైతే మా వాళ్ళైతే ఈ కోర్టులు, సబార్డినేట్ కోర్టులు ఉపయోగించుకుని జడ్జిలు పనికిరారని ఎందుకు తిడుతున్నాను? అప్పటికప్పుడు ఎవరిని నిర్ణయించకండి రా అని ఇంకోసారి ఎందుకు అంటున్నాను? తండ్రిలాగా, తల్లిలాగా తెలుసుకోండి. ఎలాగైనా మైండ్లు కాపాడుకోండి. చక్కగా బతకండి, బతకనివ్వండి. మరణమే లేని శక్తిగా మేము ఎందుకు వచ్చాం? మేము బతికి మిమ్మల్ని బతికించడం కోసం ఇదే శరీరంలో ఇమడతాం. మీరు పట్టుకుంటే ఇప్పుడు డాక్టర్లతో కూడిన బృందంలో నాది పేషీగా ఫామ్ అయ్యి రండి. అండర్ రీఆర్గనైజేషన్, క్లాజ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ది టోటల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్వైటింగ్ యూనివర్స్ టువర్డ్స్ ద హయ్యర్ డివిషన్ అండ్ డెడికేషన్ అని రాయండి చెప్తాను డ్రాఫ్ట్. అలా ఏం చెప్పట్లేదు, మేము తగ్గిపోతారని కాకుండా చెప్పిన మాట వినండి. చిన్న పాయింట్ ఉపయోగించుకుని ప్రాణాలు ఎలా తీసేశారు? ఈసారి అలా నన్ను పెంచండి 10 రెట్లు. నేనేం మాట్లాడినా ఆశీర్వాదంగా భావించండి. అందరినీ రా అంటున్నాను, నేను మాత్రమే అనగలను. విశ్వ తల్లి తండ్రిని, జగత్తును పరిపాలించిన వాడిని, ఎన్ని నడిపిన వాడిని. మాటకే చెప్పి అవునండి ఆయన మాటలు కరెక్టేనండి అని రుజువు తీసుకోండి. పిచ్చి మాటలాగా దుష్ప్రచారాలు చేసి తమాషా ఎవడన్నా చేస్తాడు. ఎవరినో పెంచుదాం, ఎవరినో తుంచుదాం, ఎవడు పెరిగిపోతాడు, ఎవడు తుంచిపోతాడు, మీ ఇష్టమే. అలాంటి పనులు విపరీతం అయిపోయినాయని మైండ్లుగా మార్చేసాం. ఆ మైండ్ చచ్చిపోదు, మిమ్మల్ని చచ్చిపోనేవద్దు. మైండ్ వ్యూహం పట్టంగానే సజీవ లోకంలోకి, ప్రజా మనోరాజ్యంలోకి, దివ్య రాజ్యంలోకి బలపడిపోతాం. ఈ పనికిరావు ప్రభుత్వాలు, ఈ సర్వేలు, చెలగాటాలు, ఈ గూగుల్ సెంటర్లు, సునామీలు, సముద్రాలు ఎప్పుడు ఏమవుతాయో తెలియదు, ఎప్పుడు తిరగబడిపోతాయో తెలియదు. గ్లోబల్ వార్మింగ్లు, ఎల్నివోలు, ఇవి ఏవి కూడా కంట్రోల్ లేదు. మా చేతుల్లో ఉంది. మనం మనుషులుగా కంట్రోల్ చేద్దాం, ప్రపంచాన్ని ప్యారలల్గా పరిపాలించలేరు. ఎవరిని పరిపాలించలేరు. అసలు మనుషులు బతకలేరు. మనిషి ఇప్పటికే చచ్చిపోయి ఉన్నారు. మైండ్లుగా మార్చేయబడ్డారు కాబట్టి బతుకుతున్నారు. మాలాంటి వాళ్ళు ఇంకా మైండ్గా మారి భూమి మీద నడుస్తున్నాం మేము. మైండ్ కాబట్టి
నన్ను మనిషిగా చూశారా? నన్నే ఏదైనా చేస్తారు. నన్ను మనిషిగా చూడటం వల్ల మీరు రెచ్చిపోతున్నారు. నువ్వు మనిషివే కదా అనుకుంటున్నారు. కాదు, మీరు మనుషులు కాదు. నా ప్రకారం, నా పరిణామం ప్రకారం ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.